దినోత్సవాన్ని నవంబర్ 19 పురస్కరించుకొని అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేసాం. జిల్లాల్లో కూడా ఇది మరుగుదొడ్లు వాడుకోవాలి, శుభ్రంగా ఉండాలి అనే మనం గ్రామాల్లో ఉండే IHHS అంటే నా పేరు భూలక్ష్మి. నేను కర్లపాలెం పంచాయతీలో మరుగుదొడ్లు శుభ్రంగా చేసుకుంటా. నా ఇంట్లో కూడా నేను శుభ్రంగా చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే శుభ్రంగా చేసుకొని శుభ్రంగా ఉండాలి. వ్యక్తిగత మరుగుదొడ్లను బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళు. మండలం పంచాయతీ చల్లపల్లి డానియల్ గారు రెండవ అడై పంచాయతీ బసవకుమార్ నెక్స్ట్ మంజూరు చేసిన పత్రాలు అందజేస్తారు. బీవీ పదం నల్లమోహన్ వెంకటేశ్వరరావు గారు. కొల్లూరు మండలం క్లాప్ మిత్ర మరియు మరుగుదొడ్లు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ క్లీనింగ్ చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు, అలాగే ప్రత్యేకమైన ప్రశంసని సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో పరిశుభ్రత ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే అందులో ఈ కోస్టల్ ప్రాంతాలు అంటే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో పరిశుభ్రత అనేది ఇంకా పెరగాలి. అందులో ముఖ్యంగా మరుగుదొడ్లు అనేది ప్రతి ఇంటికి ఉండాలి. ఇప్పుడు వేరే వేరే పర్యటనలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా ఫ్యామిలీ అయిపోయింది, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళకి మరుగుదొడ్లు ఇల్లు సపరేట్గా, ఇంటి స్థలం సపరేట్గా అండ్ మరుగుదొడ్లు సపరేట్గా కావాలి. లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటున్నారు. సో అట్లా ఎవరెవరికి కొత్త ఇల్లు కట్టుకున్నారు, మీకు మరుగుదొడ్లు లేవు, అన్నీ కూడా SCRWS వారు అవన్నీ కూడా మీరు శాంక్షన్ ప్రపోజల్ తెప్పించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ల్యాబ్స్ అంటే IHHS ని శాంక్షన్ చేస్తామని సభాసముఖంగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో టాయిలెట్ ఉండాలి. అలాగే హౌసింగ్ పథకాల్లో కూడా చాలా ఇంట్లో కంప్లీట్ అయినాయి, వాళ్ళు కూడా ఈ మరుగుదొడ్లను కట్టుకోవాలి. కొన్ని గ్రామాలు ఇంకా వెళ్తుంటే పర్యటనలో బయట వెళ్ళటం మా దృష్టికి కనపడతా ఉంది. అది ఎన్నో సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ అని గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ప్రతి నెల స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులో తపనంతో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పరిశుభ్రతలో బాపట్ల ముందుగా ఉండాలని, మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పరిశుభ్రత బాగుంటే మన జిల్లాలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు, ఎక్కువ మంది బీచ్కి వస్తారు. బీచ్ అంతా శుభ్రంగా ఉంటే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు తీసుకొస్తారు. ఎక్కువ మంది టూరిస్టులు జిల్లాకు వస్తే మీ అందరి తలసరి ఆదాయం పెరుగుతుంది, అందరికీ కూడా ఒక బిజినెస్ ఉంటుంది, అలాగే ఇంకా ఎదగాల్సిన అవకాశాలు మాకు దొరుకుతాయి. సో కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. అలాగే పరిశుభ్రత పైన పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్స్, అలాగే వీళ్ళకి ఎవరెవరికి హెల్త్ కార్డ్స్ లేవు అవి కూడా పంచాయత్ సిబ్బంది ద్వారా అవి కూడా చేయిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై